ఆలోచించాలి. ఒకటి ఏంటంటే ఇది విమర్శ కాదు నేను చెప్పేది. పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేటువంటి విషయాలు, ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే విషయాలు, పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా తన శాఖలో కానీ తన డిప్యూటీ సీఎం గా ఏవైనా చేస్తే అతనికి రాజకీయంగా ఉపయోగం అయింది అనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నా. మీరు దాన్ని అర్థం చేసుకోలేక ఆయన పొగిడితే తట్టుకోలేరు, పొగిడితే ఎవరు తట్టుకోలేరు. నేను చెప్తున్నాను, సాధారణమైన ఎమ్మెల్యేలు కూడా ఈ పని చేస్తారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా అక్కడ చేశాడు పిఠాపురంలో, తప్పు కాదు. అదే సార్, సాధారణమైన ఎమ్మెల్యేలు ఇంతవరకు ఎందుకు లైట్లు కూడా వేపించలేకపోయారు గిరిజన గ్రామాల్లో అని అడుగుతున్నారు. దానికి స్ట్రైట్ గా చెప్తారా? స్ట్రైట్ గా చెప్తాను, మీకు కూడా చెప్పండి. మీకు కూడా స్ట్రైట్ గా చెప్తాను. చెప్పనా? చెప్పండి సార్. గిరిజన గ్రామాల్లో ఇప్పుడు వరకు 70 ఏళ్ల నుంచి ఎన్నో పనులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత గిరిజన గ్రామాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అలాగని గిరిజన గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ పవన్ కళ్యాణ్ పరిష్కరించటం లేదు. మీరు గిరిజన గ్రామాల్లో ఆయన ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఎక్కడైతే రోడ్డు వేస్తా ఉన్నారో ఆ రోడ్డు వేయలేదని మొన్న ధర్నా చేసినటువంటి పరిస్థితిని కూడా చూస్తాం. అందుకనే ఈ 23 నెలల కాలంలో మిగతా వాళ్ళకన్నా ఎంతో కొంత ఒక మంచి పని గిరిజనులకు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. మీరు దాన్ని డబ్బా కొట్టేటువంటి పని ఎక్కువగా చేసి ఆయన చేయాల్సినటువంటి పని కన్నా ఏం చేస్తారు పాపం, వాళ్ళకి ఛానళ్ళు లేవు కదా సార్. మీలాంటి వాళ్ళు జన సైనికులు, మీరు రాజకీయం నేర్చుకోండి ఫస్ట్. జన సైనికులు రాజకీయం అంటే ఇది కాదు. అందుకని చెప్తున్నా, సినిమా అనే కృష్ణవేణి గారు అర్థమవుతుందా మీకు? నాకు అదే అర్థమైంది. నేను చెప్తున్నాను కదా, మీకు సినిమా అనేటువంటి అంశాన్ని ఇదే ప్రస్తావన చేయడానికి కారణం ఇదే. రాజకీయం నేర్చుకోవాలంటే ఎందుకు కావాలి మాట్లాడితే నేను మాట్లాడేటప్పుడు. ఒక్క నిమిషం కృష్ణవేణి గారు మళ్ళీ మాట్లాడుతున్నాను, ఇస్తాను ఆగండి. ఆయన మాట్లాడినాడు. ఎస్ చెప్పండి. పవన్ కళ్యాణ్ అందరికన్నా భిన్నమైనటువంటి నాయకుడు, మంచి పని చేస్తున్నాడు, అన్ని చేసినా ఇది సరిపోవు. యాజ్ ఏ డిప్యూటీ సీఎం ఇంకా చెయ్యాలి. మీరేమంటున్నారు? అయ్యో సార్, అసలు ఉప ముఖ్యమంత్రికి ఏమున్నాయి సార్ ఆయనకి అధికారాలు? ఉప ముఖ్యమంత్రి కాదు కదా ఆయన ముఖ్యమంత్రి అయితే మిగతా ఆయన చెప్పినవన్నీ ఆయన చేస్తారు కాదంటారా? ఉప ముఖ్యమంత్రి అనే పోస్ట్ అసలు రాజ్యాంగంలో లేనప్పుడు ఆయన ఏం చేస్తాడండి? వెరీ గుడ్, ఈ మాట బాగుంది. ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేయమని చెప్పండి. మీ మాటలు వింటే, మీ మాటలో, మీ జనసేన వాళ్ళ మాటలో మాటలు కాదు సార్, ప్రజల్లో అనుకునే వాళ్ళ మాటలు. ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగం కల్పించిన పోస్టా? మీరు ఉప ముఖ్యమంత్రి అంటున్నారు. ఆయన ఏం ముఖ్యమంత్రి కాదు ఇవన్నీ చేయడానికి. మరి అదే అంటే ఎందుకు మరి ఇంకా అది వద్దని చెప్పండి. కాదు సార్, లక్ష్మీనాథ్ గారు మీలాంటి వాళ్ళు జనసేనలో అవగాహన లేనోళ్ళు, మీ వల్ల జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కి తీవ్ర నష్టం జరుగుతుంది అనేటువంటిది మాత్రం నేను చెప్పగలను. అంతేగాని మీ ఇష్టం. దాని తర్వాత వేరే ప్రభుత్వానికి ఏమన్నా ప్రాబ్లం అవుతుందని మీరు ఏమన్నా భావిస్తున్నారా? ఏ ప్రభుత్వం అయ్యా? ఏ ప్రభుత్వం? గడిచిన ప్రభుత్వాలకు కానీ ప్రస్తుత ప్రభుత్వానికి కానీ ఆయన ఏమన్నా మేకే కూర్చున్నాడు అని ఏమన్నా ఆడేవాళ్ళు ఉన్నారా, అనుకునే వాళ్ళు ఉన్నారంటే? మీరేమన్నా మేకవుతారని నాకు తెలియదేమో కానీ, మీరు ఒక జర్నలిస్ట్ గా కనీసం మీరు ప్రభావం చూపించగలరేమో కానీ, పవన్ కళ్యాణ్ తెలుగుదేశము అదే విధంగా బీజేపీతో కలిసి ఉంటే మాత్రమే ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఆయన ఎవరికి ఏమి చేయలేడు. ఇది మీరు ఎక్కువగా ఊహించుకోవద్దు, జనసేనలో కూడా ఎక్కువ ఊహించుకోవద్దు. రైట్, కృష్ణవేణి గారు యాక్సెప్ట్ చేస్తారా? ఇస్తా సార్. ఎవరు ఎక్కువ ఊహించుకుంటారు? నువ్వు అసలు ఎక్కువ, ఎందుకంటే మాకు తెలుసు మా స్థాయి ఏంటి, నువ్వేంటి, మా పార్టీ ఏంటి అనేది మాకు తెలిసినప్పుడు ఏదో అధికారంగా ఉంటే అరుణ్ చూసినట్టు మాట్లాడడం, లేకపోతే పక్కకెళ్ళి దాక్కోవడం మాకు అలవాటు కాదండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా మాట్లాడతాం, ఒకేలా ఇది మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మాకు ఉన్నటువంటి ఎప్పుడా స్టామినా ఇవాళ కుటుంబ ప్రభుత్వం కలిసినా తగ్గదు, లేకపోతే ఇండివిజువల్స్ ఉన్నా తగ్గదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేక. రైట్ కృష్ణవేణి గారు, ఎస్ మీరు చెప్పింది కూడా అర్థమైంది. మీరు చెప్పింది ఎస్. ఆయన ముఖ్యమంత్రి కాదు, అన్ని పనులు ఆయన చేసేయడానికి 70 సంవత్సరాల చరిత్ర చేయలేనటువంటి పనుల్ని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ప్రశంసిస్తూ ఉన్నారు. దాన్ని మేము తప్పకొట్టుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. మేము చేస్తున్నటువంటి ప్రతి పనిని ప్రజలు చూస్తున్నారు. అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే
తాగుతుంటే తలుపు చాట్లు దాక్కునేటువంటి పరిస్థితి జనసేనకు ఎప్పుడు లేదు, రాదు కూడా. Right. ఫ్యూచర్ లో కూడా రాదు సార్. మాకు ఎప్పుడు ఇలాగే ప్రశ్నిస్తాం. ఎప్పుడు మా అధికారంలో పవర్ ఉంది, మా పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ వెనకాల నడుస్తాం. అధికారంలోకి వస్తామా రామా, లేకపోతే మా మీద ఏమైనా పార్టీలు డిపెండ్ చేసి అధికారంలోకి వస్తాయా, ఇలాంటి మాటలు కూడా మేము, అలాంటి 10 మాటలు కూడా మేము మాట్లాడము. ఎందుకంటే మాకు ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి, దాన్ని నిలబెట్టుకుని ప్రజల్లో మేము మంచి ప్రభుత్వంగా దూసుకువెళ్ళడం కానీ, గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ రైట్ కళ్యాణ్ గారు రైట్ 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 కృష్ణవేణి గారు, మోహన్ రెడ్డి గారు ఇందాక మీకు ఇచ్చాను, కంక్లూడ్ చేయండి. మధ్యలో మీకు వాయిస్ వినబడలేదు. మోహన్ రెడ్డి గారు వాళ్ళకి వచ్చే మాట్లాడేది ఎక్కువ కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి. మాట్లాడండి. ఇప్పుడు మా చెల్లెమ్మ కృష్ణవేణి గారు చాలా చక్కగా మాట్లాడారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని వెనకేసుకోవాలి కాబట్టి తప్పకుండా పరిస్థితుల్లో మాట్లాడారు. నేను సంతోషపడతాను, ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడడంలో తప్పులేదు. అదేవిధంగా పెద్ద ఆయన కృష్ణాంజనేయులు గారు ఒక మంచి సబ్జెక్ట్ చెప్పినారు. విద్యను వైద్యాన్ని ఫ్రీగా చేయడం చాలా మంచిది అని చెప్పడంలో భాగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే కాన్సెప్ట్ మీదనే ఫస్ట్ స్టార్టింగ్ లోనే వైద్యాన్ని విద్యను పూర్తి చేయాలనే ఉద్దేశంలో భాగంగా వైద్యానికి సంబంధించినటువంటి దాదాపు 56,000 పోస్టులు పూర్తి చేయడంతో పాటు నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యను వైద్యాన్ని బ్రహ్మాండమైనటువంటి డెవలప్ చేసే కార్యక్రమంలో భాగంగా ఆయన ఆ కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కొన్ని స్కూల్ విజిట్ చేసినప్పుడు ఆ స్కూళ్ళకు వెళ్ళినప్పుడు ఇవి ప్రైవేటే గవర్నమెంట్ అని వాళ్ళే డౌట్ గా అడిగినారంటే ఆ రోజు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేసినారనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వ్యవసాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయంటే విద్య, వైద్యము, వ్యవసాయము, ఈ మూడింటిని పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా న్యాయం చేసినారంటే వేరే కార్యక్రమాలు అన్నిటినీ వీటిలోకే కవర్ అవుతాయి. అలాంటి కార్యక్రమాలు చేయడంలో పూర్తి విప్లవం చెందడమే కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని చేసే కార్యక్రమం చేపడితే అది పూర్తి స్థాయిలో రాజశేఖర రెడ్డి గారికి కానీ ఆయన కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వర్తిస్తుందన్న ఉద్దేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా 108ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే కార్యక్రమం చేపడితే మా తల్లి కృష్ణవేణి గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవించిన చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తున్నారంట. కొన్నింటిని మనము పరిగణలోకి తీసుకోవాలి తల్లి. మనకు రాష్ట్రం ముఖ్యము, రాష్ట్ర ప్రజలు ముఖ్యం. రాష్ట్ర ప్రజల కోసం మనం కష్టపడితే తమిళనాడు విజయ్ గారు ఏ విధంగా గెలిచినారో, తమిళనాడు విజయ్ గారు ఏ విధంగా భరోసా కల్పించినారో ఆ విధమైనటువంటి భరోసా ప్రజలకు కల్పించగలిగి నమ్మకం కల్పిస్తే ఖచ్చితంగా ప్రజలు మనకు ఓటేసే అవకాశం ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ చేసినా ఆహో ఓహో అనే కార్యక్రమం కన్నా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పే కార్యక్రమంతో పాటు ఆయన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే ఇది కరెక్ట్ అని చెప్పొచ్చు, మంచి చేస్తుంటే చెడు చేస్తే చెడు అని చెప్పాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ సీఎం గారు అదే కృష్ణాంజనేయులు గారు ఇందాక మీకు చెప్పారు, కృష్ణాంజనేయులు గారు ఇందాక చెప్పారు మీకు, మీరైతే పాపం యాక్సెప్ట్ చేశారు రాయలసీమలో చంద్రబాబు గారు మంచి చేస్తున్నారు, వీళ్ళ ప్రభుత్వం మంచి చేస్తుందని. ఒక్క ప్రెస్ మీట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెడతారు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తారా మంచిని, మీరు చెప్పేవి జరిగే మంచిని? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి రాయలసీమలో చేసినటువంటి మేళ్లు ఏ పోషణ లేదు. రాయలసీమకు సంబంధించినటువంటి మేళ్లలో పూర్తిగా నిర్వీర్యం చేసే కార్యక్రమంలో భాగంగా పోతిరెడ్డిపాడుకు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ కి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి దాదాపు 2,000 కోట్లు దాదాపు పనులు పూర్తి చేసి వాటికి సంబంధించి స్వయంగా ఆయన శిక్షుడైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకొని అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఇబ్బంది అయితే పనులు ఆపేయండి అని చెప్పి స్వయంగా ఆయన చెప్పినాడని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినారు. సార్ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు కాదు కదా, ఆయన స్వార్థానికి ఆయన కుటుంబానికితో పాటు ఆయన కమల్చినటువంటి సామాజిక వర్గానికి మేలు చేసే రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం మేలు చేయడు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు 550 మార్కులు వచ్చినటువంటి వాళ్ళను ఆయన ఎంకరేజ్ చేయడం కాదు, ఆయన కింద ఉన్నటువంటి మన కృష్ణవేణి గారు లాంటి వ్యక్తులు చేయొచ్చు. మేము జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ అభిమాన సంఘం పెట్టి అన్ని జిల్లాల ప్రాంతాల్లో 500 పైబడి మార్కులు వచ్చినటువంటి వ్యక్తులను ప్రోత్సహించిన అభిమాన సంఘం తరఫున
మాకుంది. అదేదో కింది స్థాయి వాళ్ళు చేయాల్సినటువంటి పని ఒక డిప్యూటీ సీఎం గా ఒక పిఠాపురం నియోజకవర్గంలో చేయడము ఇది అది హాస్యాస్పదము. పవన్ కళ్యాణ్ గారే పవన్ చెప్పారు కళ్యాణ్ కదండి గారు గతంలో. అది చేసింది. ఎవరైనా ఇది ఇక్కడ వరకు చేయలేకుండా వచ్చి మమ్మల్ని చేయమన్నారంటే ఆ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడో లేదంటే సంబంధిత శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు మమ్మల్ని అన్నారంటే లోకల్గా ఉన్నవాళ్ళు చెయ్యాలని చెప్పారు. ఆయన పిఠాపురంలో చేశారు ఒక ఎమ్మెల్యేగా, తప్పే ఉంది. అదే కృష్ణాంజనేయులు గారు చెప్పారు. అయ్యా, జగన్ గారి అభిమాన సంఘం పెట్టి మేము అనంతపురం జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారు 500 పైబడి మార్కులు వచ్చినటువంటి వ్యక్తులకు వాళ్ళకు మెమంటోలతో పాటు నగదు బహుమతి ఇచ్చినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అభిమాన సంఘం తరఫున ఓకే. మాకు ఉంది. అలాంటి కార్యక్రమం డిప్యూటీ సీఎం చేయాల్సిన అవసరం లేదు. అది కృష్ణవేణి గారు కానీ లేక పవన్ కళ్యాణ్ గారు కానీ సినిమా ఫ్యాన్స్ కానీ చేయాల్సినటువంటి సందర్భం ఒక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు చేయాల్సినటువంటి సందర్భం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏవైనా విద్యకు సంబంధించినటువంటి నష్టాలు లాభాలు ఏవైనా Right, sir. పవన్ Right, sir. కళ్యాణ్ గారు సమయం అయిపోయింది. క్యాబినెట్ లో Yes. మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి అవసరాన్ని వదిలిపెట్టి కేవలం 175 నియోజకవర్గాల్లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక్క నియోజకవర్గం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. Right, అనేది right. నా కాన్సెప్ట్. Yes, yes, దానికి yes. ఎవరో ఒకరు విజయశేఖర్ రెడ్డి గారు చేయాల్సిన చివరిగా అవసరం చెప్పండి. ఉంది. Yes. పవన్ కళ్యాణ్ మోహన్ గారు రెడ్డి గారు. చేయాల్సిన అవసరం లేదు. ఓకే, విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు చేసినారు కదమ్మా. విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడలేదులేండి, ఇందాక కంక్లూడ్ చేయలేదు. ఓకే, రైట్ విజయశేఖర్ రెడ్డి గారు లేరు, అందుబాటులో లేరు. ఓకే, కృష్ణాంజనేయులు గారు చివరికి ఏమైనా చెప్తారా? ఇక్కడ పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి విషయాల్లో మిగతా వాళ్ళకన్నా భిన్నంగా రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాల్లో వ్యవహరిస్తున్నారు. అది అప్రిషియేట్ చేసేటువంటి విషయమే. ఇప్పుడు రైతులకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు ఆయన సొంత డబ్బులు ₹1,00,000 ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ మనం పొగుడుకోవటము ఆయన అది ఇది అని చెప్పేసి ఇది కేవలము ఇది రాజకీయాలకు సరిపోదండి. ఇది రైట్ సార్. ఆయన ఇమేజ్ వరకు సరిపోయి తప్ప రాజకీయాల్లో ఇంకా ఆయన డిప్యూటీ సీఎం గా ఇంకా చాలా చెయ్యాలి. ఓకే. ఇప్పుడు ఆయన ప్రజలకు గుర్తుండిపోయేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్ని తీసుకోవాలి. Right, sir. ఆ జనసేన పార్టీ అంటే ఒక రాజకీయాల్లోకి వస్తే జనసేన పార్టీ ఇది చేయగలదు అని ఒక్క కార్యక్రమాన్ని అయినా సరే ఆ విధంగా చూపించగలగాలి అనేటువంటిది నేను చేసేటువంటి సూచన. Yes, sir. అది ఏంటి Yes. అనేటువంటి ఆయన నిర్ణయించుకోవాలి. ఎస్, మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలు అండి కృష్ణాంజనేయులు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు.